సైడ్ అండి కొంచెం సైడ్ సార్ విలేకరి కాదు కార్యకర్తలు బ్యాండ్లు ఉండాలి కదా డైలీయా బిర్యానీలో సన్నయ్య కదా ఎక్కువ ఉన్నారు కదా స్ట్రెంత్ యాక్చువల్ స్ట్రెంత్ ఎంత దీనికి కిచెన్కి దారి బయట ఉండేనా దారి పిల్లలు ఉండేది ఎక్కడ పైన టైం మరి 4 అవుతుంది కూర్చుంటా డైనింగ్ హాల్ వచ్చింది మాకు ప్లేస్ పనిచేసి జరుగుతాయని ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నది తర్వాత అన్ని రోజులు మా వాళ్ళు చాలా మీద పడుకోవడమే నిజంగా జ్వరం వస్తే ఆడ కూర్చుంటామా షూలు అన్ని పైన చేసేది ఇందులో ఎన్ని రూములు ఎంతమంది ఉంటారు కంప్యూటర్ క్లాసెస్ మాత్రం ల్యాబ్ చేయండి వచ్చిన మైనారిటీ ఉంది ఈ కమిషన్ కమిషన్ అంటే జ్యుడిషియల్ పవర్ అంటే సివిల్ కోర్ట్ పవర్ అన్నీ కూడా ఈ కమిషన్ నెంబర్ అంటే నాకు కూడా ఉంటుంది. ఈరోజు నా షెడ్యూల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. అందులో నా సొంత జిల్లా మహబూబాబాద్కి రావడం జరిగింది. చాలా ఆదివారమైన నాకున్న తక్కువ టైంలో చాలామంది అధికారులను ఇబ్బంది పెట్టినా కానీ నేను చేసేది ప్రజల కోసం కాబట్టి ఈ షెడ్యూల్లో భాగంగా ఈరోజు కేసంద్రంలోని గర్ల్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. కానీ కొంచెం కొత్త బిల్డింగ్లు కొత్త సదుపాయాలు ఎందుకంటే ఆడపిల్లలు దాదాపు 560 మంది ఉన్నారు. కానీ 560 మందికి సరైన రూమ్స్ లేవు, సదుపాయాలు లేవు. అదే రూమ్లో ఉంటున్నారు, అదే రూమ్లో పడుకుంటున్నారు. చదువు అక్కడనే, పడుకోవడం అట్నే చాలా ఇబ్బందికరంగా ఉండడం. వాళ్ళ కనీసం బెడ్స్ అనేది లేనే లేదు. చదువుకోవడానికి టేబుల్స్ లేవు, పడుకోవడానికి బెడ్స్ లేవు. అలాగే వీళ్ళకు ఆడపిల్లలు ఉన్న హాస్టల్ కాబట్టి ఇక్కడ దాదాపు కాంపౌండ్ వాళ్ళే లేదు. కాంపౌండ్ వాళ్ళే కట్టలేదు. ఇంతవరకు 4-5 సంవత్సరాలు అయింది అంటున్నారు. కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇక్కడ అడుగుతుంటే వాళ్ళకి చదువైన మాకు గ్రౌండ్ కూడా లేదు. గ్రౌండ్ ఎందుకు లేదంటే మా దగ్గర 3 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కానీ గవర్నమెంట్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళు చూడట్లేదు. చూసి ఉంటే వాళ్ళకు కూడా అనిపించేది, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటే ఆలోచించే వాళ్ళేందో. ఇక్కడ ఉన్న కలెక్టర్ అయినా ఉండొచ్చు, మన డిఓ గారైనా ఉండొచ్చు, మిగతా ఏనా జిల్లా అధికారులైనా పట్టించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు పట్టించుకుంటే బాగుంటుంది. పట్టించుకోకపోవడం వల్లే వాళ్ళకి సరైన తినడానికి తిండి కూర్చోవడానికి కూడా జగలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అయినా ఎడ్యుకేషన్ సాగిస్తున్నారు.
కంప్యూటర్ ల్యాబ్లు లేవు, ఇవాళ మొత్తం డిజిటల్ యుగం, డిజిటల్ క్లాస్ రూమ్స్ లేవు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆరో ప్లాంట్స్ లేవు, వాటర్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అంటే అరకొర ఈ దేశంలో ఉన్న డబ్బు మొత్తం ఆల్మోస్ట్ ఇలా ట్రైబల్ వెల్ఫేర్ 70% ప్రజలు పిల్లలకి ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టమంటుంది. మరి ఎక్కడికి పోతుంది అనేది ఆలోచించాలి. చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ అనేది అవుతున్నది సందర్భాలు కూడా మాకు వచ్చినాయి. కానీ ఇక్కడ మాత్రం పర్టికులర్గా మాత్రం చాలా సదుపాయాలు తక్కువ ఉన్నాయి. ఏదో అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ ఉంది, విత్ ఇన్ 3 monthsలో ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తా అని అంటున్నారు. అంటే చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి దేశం స్పోర్ట్స్ మీద దాదా శ్రద్ధ పెడుతుంది, కానీ మన దగ్గర దానికి ఊసే లేదు ఈ స్టేట్ గవర్నమెంట్. మరి ఏం చేస్తున్నారని ఆలోచించాలి. ఈ అన్నిటికీ నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ కూడా మేము అన్ని నోటీస్లో తీసుకున్నాం. వాళ్ళ ఖచ్చితంగా ఈ సదరు విద్యాశాఖ ఉన్నారు కదా, వాళ్ళ సెక్రటరీకి నేను మీకు మాట్లాడతాను. ఖచ్చితంగా అతి త్వరలో మిగతాయి కూడా కంప్లీట్ చేయిస్తా. చేయని వాళ్ళకు కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది.